అందరికీ మరణాత. ఈ పునరుద్ధాన దినము మరొక దినముల మనం ప్రవేశపెట్టిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వర్తమానం కొరకు మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రకటన అనగా ప్రకటించవలసింది, భవిష్యత్తులో జరగబోయే విషయాలు. దేవుడు తన సంఘాన్ని ఎంత క్షేమముగా తీసుకెళ్తున్నాడు, మిగిలిపోయిన వారు ఎన్ని శ్రమలు పడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పారు. అందుకే ఈ గ్రంథానికి ఒక గొప్ప పేరు భవిష్యత్ గ్రంథం అని ఈ గ్రంథానికి పేరు. కనుక పరమగీతమంతా మనం విన్నాం, వచ్చినుంటో వచ్చును. మరి ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయం 3 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. కనుక 4, 5, 6 వచనాలు మన ధ్యానం కొరకు చదువుకొని వివరించుకుందాం. అంతటా సింహాసనము చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శించుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసితిని. వారు బతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇంటి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. కొద్ది వాక్యము దేవుడికి గొప్పలింపచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా ప్రభువా, ఈ గొప్ప ధన్యతలు నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. రక్షణ వందనాలు శ్రీ మహాపరిశుద్ధుడు మాట్లాడి అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శన చేయటకు అధికారం ఇవ్వబడింది.
దేవా, ఇదిగో చదవబడిన వాక్యములో నుండి యోహాను గారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షతను, మా ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారికి ఇచ్చిన వివరణను మరొకసారి నీ బేదేలు గృహంలో ఈ భవిష్యత్తు గ్రంథంలో నుండి మాతో మాట్లాడుచున్న తండ్రి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ప్రభువా ఇంతవరకు తండ్రి మొదటి అధ్యాయం నుంచి ప్రకటన 23వ వచనం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 4 నుంచి తండ్రి ప్రభా ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభా నీ ధ్యాన శక్తిని మాకు అనుగ్రహించండి. ఇందులో ఉన్న తండ్రి ప్రభా ఈ పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు అనుచున్న మాటను మేము తండ్రి ప్రభా క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయుటకు కావలసిన భాగ్యమును మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, మందరికి ఈ వాక్యాన్ని భద్రపరుచుకునే శక్తిని అనుగ్రహించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయున్న 1000 ఏళ్ల పరిపాలన రాజ్యములో కొనసాగించబోచున్న రారాజుగా వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. మరణాత. చక్కగా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు, భవిష్యత్తు గ్రంథంలో ఉన్న విషయాలు, రేపు మనము ఎలాగ ఈ పునరుద్ధానంలో పాలు పొందుకోవాలి, ఆ ధన్యతను మనం ఎలాగ పొందుకోవాలి, అసలు ఆ రాజ్య పరిపాలన మనం ఉంటామా, ఉండాలంటే ఎలా ఉండాలి, మరి కొన్ని విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో నుండి మనము భవిష్యత్ విషయాలు, మన భవిష్యత్ విషయాలు మనం తెలుసుకుందాం. కనుక ఈరోజు అంశం ఏంటంటే, ఇది మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల పరిపాలన చేయదు. యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల పరిపాలన చేయదు. మరి ఇప్పుడు ఎవరి పరిపాలన ఉంది? మానవుల యొక్క పరిపాలన ఉంది. ఇప్పుడు ఎవరి పరిపాలన రాబోతుందంట? దేవుని పరిపాలన రాబోతుంది. ఆ రాబోయే రోజుల్లో మానవుడికి దేవుడిచ్చే శక్తిని మనం ఈ వచనంలో చక్కటి విషయాలని తెలియజేశారు. ఏంటి ఈ విషయాలని మనం తెలియజేసుకుంటే, మరి సంఘంలో రక్షణ అందరూ పొందుకుంటారు, కానీ ఆ రక్షణ నిలబెట్టుకునేవారు ఎంతమంది? ఆ రక్షణ కాపాడుకునేవారు ఎంతమంది? చక్కగా 52 ఆదివారాలు వచ్చేవారు ఎంతమంది? యేసు శరీర రక్త మాంసంలో పాలు పొందుకునేవారు ఎంతమంది? ఆయన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకునేవారు ఎంతమంది? ఏదో రక్షణ పొందేసుకున్నాం, అయిపోయింది కదా అనుకుంటున్నారు. రక్షణ పొందుకుంటే ఉపయోగం లేదు, కానీ దాన్ని కాపాడుకుంటేనే ఉపయోగం. సరే, రక్షణ కొరకు కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు రక్షణ పొందుకుని పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వారి కోసం చెప్పుకుంటున్నాం. కనుక పెండ్లి కుమార్తెగా పుట్టటము సులువే, కానీ సిద్ధపడటం. అందుకే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అని ఒక మానవుడు ఈ చాలా కష్టపడతాడు. కానీ నీకు నీవుగా
పెండ్లి కుమార్తెగా పుట్టాననుకుంటున్నావు, కానీ సిద్ధపడిన వరుసలో ఉన్నావా? సిద్ధపడిన వరుసలో ఉంటే ఎలా ఉంటారు? ఎలా ఉంటారు అన్న విషయాన్ని ఈ 3 వచనాల్లో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అసలు మనకి పెళ్లి కుమార్తె వరుస ఉందా లేదా? అలా ఉంటే మనం ఎలా ఉండాలి? మన కుటుంబాల్లో మన పిల్లలను పెళ్లి కొడుకు పెళ్లి కూతురిగా చేస్తే గుమ్మం కూడా దాటినము, పొలిమేరలు దాటినము, ఆ బిడ్డలకి కావలసిన వివాహం జరిగేంత వరకు ఎంత శ్రద్ధగా చూసుకుంటామో తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, దేవుడు అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఎవరికంటే ఆ భాగ్యం పెండ్లి కుమార్తెగా పుట్టడమే కాదు, సిద్ధపడి ఆయనతో మేఘము ఎక్కేవారు ఎవరు? దేవుడు సవాల్ చెప్తున్నాడు. నేను నమ్మేసుకున్నాను, నేను నమ్ముకున్నా కరెక్టే, నువ్వు ఎలా ఉండాలి? ఒక అన్యుడు బతుకుతున్నాడు, ఒక చెట్టుని ఆరాధిస్తూ, జీవం లేని వాటిని ఆరాధిస్తూ, వాటిలో ఎంత విశ్వాసంతో వాడు బతుకుతున్నాడు. కానీ జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తూ నువ్వు బతుకుతున్నావు. నీకు అసలు ఈ వరుస ఉందా? ఈరోజు ఆ వరుసను తెలుసుకోవడానికి యోహాను గారి యొక్క దైవ ప్రత్యక్షత, దేవదాసయ్య గారి యొక్క వివరణ మనం తెలుసుకుందాం. అందుకే ఇందులో ఎంత విషయాలు ఉన్నాయి కాబట్టి పరమగీత గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని ఏ సంఘము చెప్పదు. ఒక్క ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు మాత్రమే నడుము బిగించుకుని ఇవి వివరించారు. ఈ కాలంలో కూడా ఎవరు కూడా వచ్చుటూ వస్తువు వివరించట్లేదు, జస్ట్ అలా వెళ్ళిపోతున్నారు అంతే. ఈరోజు ప్రతి వచనము వినగలిగే శక్తి మనకి ఇచ్చాడు. ఈరోజు ప్రకటన గ్రంథం చదివితేనే ఆశీర్వాదం అంటే ఈరోజు ధ్యానం చేసుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదము. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటే ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. అంతటా సింహాసనం చూసి తిని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శించుటకు అధికారం. యేసుక్రీస్తు ప్రభునందు రక్షణ పొందుకున్న వారికంట ఈ 1000 ఏళ్ల కాలంలో అధికారం వచ్చింది. ఇప్పటి వరకు అధికారము ఇవ్వబడలేదు. విమర్శించడానికి, ఏం చేయడానికంట? విమర్శించడానికి. విమర్శన అంటే ఈరోజు ఈ 4వ వచనంలో చక్కటి విషయాన్ని మనకు కనబడుతుంది. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరస్సాధనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. ఇక్కడట ఎవరు కనబడుతున్నారు? ప్రకటన గ్రంథంలో బలిపీఠము కింద ఉన్న ఆత్మలను మనం చూసాం. ఎవరి కింద ఉన్నారట? ఏమంటున్నారట వాళ్ళు? నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చగయుందువు, మా రక్తము నిమిత్తమును భూనివాసులకు. చూడండి, ఏ దండనట? ప్రతి దండన చేయకయు ముందువని కేకలు వేస్తున్నారంటే ఎవరి ఇల్లు? ఎక్కడున్న వాళ్ళ ఇల్లు? బలిపీఠము కింద. ఇదిగో ఈ బలిపీఠం. బలిపీఠం అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆయనలో ఉన్న సంఘంలో ఉన్న సభ్యులు, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్న ఆత్మలు ప్రతి దండన చేయవా? నన్ను వాడు కొట్టాడు, నన్ను వాడు చంపాడు, వాడు నా రక్తము చిందించాడు.
ఆది కాండములో హేబేలు యొక్క రక్తం ఏం చేసిందట? మొర్ర పెట్టింది. మరి దేవుడు వెంటనే వచ్చాడా లేదా? వచ్చాడు. ఏం చేశాడు? తీర్పు తీర్చేశాడు. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేల మీద నాకు మొర్ర పెట్టించున్నది. చూడండి, నిక్కచ్చైన బైబిల్ గ్రంథంలో నిక్కచ్చైన భక్తుల యొక్క చూడండి స్వరం ఎలా కనపడుతుందో. బతుకున్నప్పుడు ప్రార్థించారు, వారు లేనప్పుడు కూడా వారు ఒంట్లో ఉన్న ప్రాణం రక్తము కూడా మొరపెడుతుంది. ఈరోజు నిజమైన క్రైస్తవుడిగా మనం బతకగలుగుతున్నామా? ఏదో నామకహ భక్తుడిగా మనం బతికేస్తున్నామా? ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మనం చూస్తుంటే చూడండి, ఈరోజు మనకు అధికారం ఇవ్వబడలేదు. దేనికోసం అంట? ప్రతిదండన చేయడానికి. మన కోసం ఎవరు వచ్చారు? బలిపీఠము అనగా ఎవరని చెప్పి ఉందాక శాస్త్రోసం యేసు వచ్చాడు. యేసు వచ్చారు కనుక మనందరినీ బాధ్యత తీసుకున్నారు కనుక మన పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము, మరణం అన్నీ కూడా ఆయనే భరించాడు కనుక ఈ రోజు నుంచి మీరు ఎవరిని ఏమనవద్దు, నేను చూసుకుంటాను. నన్నన్నట్టుగా భావించుకుని నరులకు తీర్పు తీరుస్తారు. మీరు మాత్రం విమర్శన చెయ్యకండి. చేతనైతే క్షమించండి, చేతనైతే దీవించండి, చేతనైతే వారిని రక్షించి నాకు అప్పగించండి అని చెప్పాడు తప్ప కానీ నేను ఒక మాట అంటే 2 మాటలు అంటాను, 3 మాటలు అంటే వాడికి క్రైస్తవుడే కాదు, వాళ్ళ అసలు సంఘానికి వచ్చిన ఉపయోగం లేదు. బాగా తీర్చుకుంటాను అనుకుంటే వేరే ఆత్మ పనిచేస్తుంది నీలో. క్షమిస్తానంటే ప్రభు ఆత్మ పనిచేస్తుంది నీలో. అందుకంటే సంఘాలు చాలా డిఫరెంట్గా కట్టేశారు. ఏ ఆత్మకు తగినట్టుగా ఆత్మకు సంఘాన్ని కట్టేసుకున్నారు. ఏ లక్షణాలకు తగినట్టుగా ఆ లక్షణాలకు సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని ఆత్మకు తగినట్టుగా క్షమించే గుణము, ప్రవర్తన పద్ధతి, చెప్పింది చెప్పినట్లు వాళ్ళ జీవితంలో యథార్థత కనపడే సంఘం కొంత మట్టుకే ఉంటుంది. ఆ సంఘాన్ని చూసే మనం వచ్చి నేర్చుకోవాలి, ధ్యానం చేయవలసింది ధ్యానం చేయాలి. ఇక్కడ విమర్శన చేయడానికి కూడా ఎవరికి అధికారం లేదు. మోసే శరీర విషయంలో కూడా యోధా పత్రికలో మనకు రాయబడినవి ఏంటంటే, మిఖాయేలు కూడా ఏమంటారు చేసిందే, యెహోవా నిన్ను గద్దించును అంటే దేవదేవతలకు కూడానంట మాట్లాడే అధికారం కూడా లేదు. అంతా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మనం చూసుకుంటే ఉపయోగం లేదు. మన చేతిలోకి ఏదైనా తెచ్చుకుంటే ఉపయోగము లేదు. చూడండి, ఎందుకంటే మనము అధికారము గలవారము. ఏ అధికారము? ఇహలోక అధికారము. ఏ అధికారం అంట? పరలోక అధికారం. నాకు ఇహలోక అధికారం కావాలంటే ఈ లోకంలో ఉన్నవారు అంటే ఉండొచ్చు. పెళ్లి కుమార్తె గంట ప్రయాణం చేయడానికి విమానం అవసరం లేదు, రైలు అవసరం లేదు, ర్యాకెట్ అవసరం లేదు, ఎగిరి వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళిపోతాడ? ఎగిరి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చంద్రమండలంలో భూమి కొనుక్కుంటున్నారు. మన చంద్రమండలానికి వెళ్ళడానికి ఖర్చు ఎంత అయిందంటే 6,000 కోట్లు ప్రయాణం ఖర్చు. ఏ మండలం వెళ్ళడానికి? 3,40,000 కిలోమీటర్లు వెళ్ళడానికే అంత ప్రయాణం. సూర్యుడు 15,000 కోట్ల లక్షల కోట్ల మైల్లో ఉన్నాడు. దాని తర్వాతే ఈ సింహాసనం ఉంది. ఏ సింహాసనము? దేవుని సింహాసనం. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనము సిద్ధపడవలసింది ఏంటి? పెండ్లి కుమార్తె వరుసలోనికి రావాలి. పెండ్లి కుమార్తె వరుసలోనికి వచ్చిన వారంట ఎగురుకుంటూ వెళ్ళాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పటి వరకు కూడా సంఘం ఈ భయంకరమైన మనుషుల మధ్యన ఉంటారు. ఈ మనుషుల మధ్యలోనంట వారి ప్రతిమకు నమస్కరించకుండా, వారి ముద్రలు వేయించుకోకుండా యేసు కోసం వారు ఎలా ఉన్నారంట? యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శిరశాసనము చేయబడిన వారి యొక్క ఆత్మను సూచితని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు.
అయ్యగారు చక్కటి పాట రాశారు. ఏంటది? క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, నీ విరహములంబుగా కీర్తి పొందువాని చూడండి, సంఘానికంటే యేసు ప్రభు మూలంగా ఏమొచ్చింది చెప్పండి? క్రీస్తు ప్రభుని క్రియల మూలంగా కీర్తి పొందుతావు. ఆయన బట్టి ఏమొచ్చిందంట? కీర్తి. రెండోది ఏం ఓడించామంట? కీడును ఓడించేసావు. మూడవది కీటుకు వెడగొట్టేసావు. విడిపోయిందండి. ఏంటది? వృద్ధులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా, బ్రతికియున్నా నీవు బ్రతికిన వారు బలముగా తిరుగుదవు, విలువ గల పని జరుగు. హిందూ దేశంలోనే, ఏ దేశంలోనంట? భారతదేశంలో, భూలోకంలో హిందూ దేశము ఎంత ప్రాముఖ్యమైనదో. ఈ దేశంలోనంట చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. అప్పుడు బలమైన పని జరిగింది. ఇది రాకడకు ముందు, 1000 ఏళ్ల పరిపాలన ముందు జరిగే ప్రవచనాలు. ఇది ఎప్పుడు జరుగుతుంది? 7 ఏళ్ల శ్రమల కాలం, 7 సంవత్సరాలు ప్లస్ 1000 ఏళ్ల పరిపాలన. 1007 సంవత్సరాల వ్యవధి మధ్య ఇవి జరుగుతాయి. దానికి ముందు మనం ఎలా ఉండాలంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళిపోవాలంట. అప్పుడు ఏం జరుగుతుంది? మృతులైన భక్తులు రాగా నీకు మేలైన సహాయము తెలుసునా. ఏంటంట వారి సహాయము అని మనము ధ్యానం చేసుకుంటే వెళ్తే ఒక చక్కటి మాట ఇక్కడ కనపడుతుంది. ఏమంది? వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి. ఎవరు బతికారు? ఒకటి చనిపోయిన మృతులు బతికారు, రెండవది విశ్వాసులు, మూడవది పెండ్లి కుమార్తె. వీరు 1000 సంవత్సరాల పరిపాలనలో చేస్తాము. ఇది మొదటి పునరుత్థానము. ఈ పునరుత్థానంలో పాలు పొందిన వారు ఎవరెవరు అంటే వీళ్ళు మృతులైన భక్తులు లెగిస్తారు, రెండవది విశ్వాసులు, మూడవది పెండ్లి కుమార్తె. వీరు పాలు పొందుకుంటారు. వీరు మాత్రమే ధన్యులు. మనం ఏ వరుసలో ఉండాలి? మనం ఏ గుంపులో ఉండాలి? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు ఉన్నారు కనుక వారు వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. మనకి గోత్రం లేకపోతే ఎడిన్స్ తప్పదు. ఎడిన్సే గతి. ఏంటంట? ఎడిన్స్. మనము లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటే ఒక చక్కటి అధ్యాయంలో ఏం కనపడుతుందంటే ఇంగ్లీష్ బైబిల్లో ఎడిన్స్ అని కనపడుతుంటుంది. ఏం కథ ఉంది అక్కడ? ధనవంతుడు, దరిద్రుడు, అగాధంలో ఉన్న ధనవంతుడు కనపడతాడు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది ఏంటి? ఎడిన్స్ అని రాయబడి ఉంటుంది. కనుక ఈరోజు అంట పెండ్లి కుమార్తె సంఘము అనగా ఎవరంటే ప్రభు యొద్ద సింహాసనం కూర్చున్న 7 సంఘములో సిద్ధపడిన వారు పెండ్లి కుమార్తె. ఎన్ని సంఘాల్లో సిద్ధపడతారంటే వీళ్ళు? 7 సంఘాలు. 7 సంఘాలు. మొదటి సంఘము ఎఫెసు, చివరి సంఘము లవొదికీయ. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది ఇది. కనుక వీరంటే ఎవరంటే ప్రభువుతో సింహాసనం మీద కూర్చున్నవారు. భేదాలు ఉంటాయి కానీ స్థితి ఒకటే. కనుక ఇక్కడ ఈ పాలు పొందిన వారు ధన్యులు అని రాయబడింది. కనుక మనం చూసుకుంటే
ప్రభు వచ్చినప్పుడు మేఘము ఎక్కి వెళ్ళేవారు ఉందురు, మిగిలిపోయేవారు కూడా ఉంటారు. వెళ్ళిన వారికి 7 ఏళ్ల పరలోకములో విందు జరుగుతుంది. మిగిలిపోయిన వారికంటే ఏం జరుగుతుందంటే 7 ఏళ్ళు భూలోకములో మహాశ్రమ. అందుకే వీరు గదిలట. ఏం లేదు వీళ్ళకి. చాలామంది అనుకుంటున్నారు ఇవే శ్రమలు అనుకుంటున్నారు. అస్సలు ఇవి శ్రమలే కాదు, ఈ శ్రమలే కాదు. శ్రమ ఎలా ఉంటుందట. ఉక్రెయిన్ దేశం చూసాం. అప్పుడే 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. చక్కగా లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అందులో ఉన్నారా? ఒక్క బాంబు పడితే మొత్తం అందరూ చనిపోయారు. ఇల్లన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట? బంకర్లోకి వెళ్ళారు. తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. ప్రపంచానికి వైద్యులు అందించిన వారు వైద్యం లేక చచ్చిపోతున్నారు. ఏ దేశం? ఇవి శ్రమలంటే. ఈరోజు మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నాం, ఉదయం సాయంత్రం వరకు మనం ఉన్నాం, మనం సంపాదించుకుని మన కష్టార్జితం మనం బతుకుతున్నాం. ఈరోజు పుట్టినట్టు కూడా ఎవరికి లేదు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉంటుంది. ప్రపంచమంతా కూడానంట శ్రమల పాలైపోతుంటారు. ప్రభు వచ్చే సమయంలో ఏం జరుగుతుంది తెలుసా? యుద్ధం. దేశం మీద దేశం, రాజ్యాల మీద రాజ్యం, మనుషుల మీద మనుషులు. కానీ పెళ్లి కుమార్తె కంటే ఏమన్నాడు తెలుసా ప్రభు? భయపడకు, యుద్ధాలు జరిగితే కానీ అంతం రాదు, కనుక నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని చక్కటి బహుమానం ఇచ్చాడు. కనుక ఆ మహాశ్రమలు రాకముందంట పెళ్లి కుమార్తె ఎత్తబడుతుంది. అందుకు మనం ఈరోజు ఇక్కడికి వచ్చే రక్షణ పొందుకొని ఇహలోకంలో ఉన్న చెత్తంతా విడిచిపెట్టేసి ఆ ప్రభు చెప్పిన మాటలు మనం ధ్యానం చేసుకుని మనం జాగ్రత్తగానంట సిద్ధపడి వరుసలో ఉండాలి. మిగిలిన వారికంటే ఏమని చెప్పండి? భూలోకంలో శ్రమలనే విందు. ఏముందంటే వాళ్ళకి 1000 సంవత్సరముల క్రీస్తు కూడా రాజ్యము మీరు. ఇందులో ఎవరెవరు ఉంటారట? రాజ్యములు అంటే అన్యులు ఉంటారు, భక్తులు ఉంటారు. చూడండి, ఎవరు అన్యులు అంటే ప్రపంచంలో అందరూ కూడా అంట అప్పుడు చూస్తారు. యేసు ఎలా వస్తాడంట? రాజుగా వస్తున్నాడు. ఎవరు చూస్తారంట? భూలోకం చూస్తారు. మరి యేసు ప్రభు వచ్చాడు, అందరూ చూసారో మనమే చూసామా? మొదటి రాకలు ఎవరు చూశారు? దేవదూతలు చెప్పక గొల్లలో చూశారు. రెండోదంట సిలువలో దొంగ కూడా చూశాడు. ఏం చూపించింది ఆయనకి? శ్రమ అనే నక్షత్రం. వాళ్ళకేమో దేవదూత చూపించింది. సిలువలో ఉన్న యేసును చూసిన దొంగ ఎలా చూశాడు? శ్రమ వచ్చింది. ఆ శ్రమ పోవాలంటే శ్రమ పడుతున్న యేసును చూసి నీవు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. ఏ కాలమా కాలం చూడండి. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఇంచుమించు ఆయన సిలువేసిన కాలంలో ఆ సిలువు మీద చేసిన ప్రార్థన దేనికోసమంట? ఈ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఏ రోజైనా ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోయి మరలా పెళ్లి కుమార్తెగా తిరిగి భూమి మీదకి వచ్చి ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో నేనుండాలి అని దొంగ ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దొంగ ప్రవశించాడు, ప్రార్థించాడు, ప్రసంగం చేశాడు. మహాశ్రమలో, మరణకరమైన శ్రమలో ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, ఇంత ఆనందంగా ఉన్నాం. మనం ఏమైనా చేస్తున్నామా? ఎవరినైనా రక్షించగలుగుతున్నామా? మన కుటుంబాన్ని మనం అట్లీస్ట్ దేవాలయంలో కూర్చోబెట్టగలుగుతున్నామా? ఎంత భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఈరోజు వచ్చి అట్లీస్ట్ సిద్ధపడగలుగుతున్నామా? యేసయ్య ఇచ్చిన సిద్ధపాటు ఆయన శరీరం ఎందుకు ఇచ్చాడు, రక్తం ఎందుకు ఇచ్చాడు అన్నదాన్ని మనం ఆలోచించగలుగుతున్నామా? అన్ని జనులు భక్తులు కూడా ఉంటారంట. అప్పుడు పరలోకం పెళ్లి కుమార్తె. ఎప్పుడు?
1000 ఏళ్ళ పరిపాలన అంటే పెళ్లి కుమార్తె ఉంటుందా? ఎక్కడుంటుంది? 7 ఏళ్ళ శ్రమ జరగకముందు రాకడ జరుగుతుంది. రాకడ జరగగానే ఒకేసారి అక్కడ విందు, ఇక్కడ భూలోకంలో శ్రమ. ఈ 7 సంవత్సరాలు విందు చేస్తుంది. విందు అనగా దేవుని లక్షణాలు పరీక్షించుకుంటుంది. ఆ లక్షణాలే ఎగిరి అంతస్తుకు తీసుకెళ్తాయి. ఏ లక్షణము? ప్రేమ, జ్ఞానం, శక్తి, విశ్వాసం, పరిశుద్ధత. ఇవి లక్షణాలు. అక్కడికి వెళ్ళి పరీక్షించుకుని మరలా భూమి మీదకి వస్తుందంట. ఎప్పుడు? అప్పుడు పరలోకం నుండి పెళ్లి కుమార్తె దిగివచ్చును. అప్పుడు పెళ్లి కుమార్తె బోధించును. భూలోకంలో భక్తులు పాటలు పాడి సహాయం చేస్తారు. ఇప్పుడు పాటలు పాడండి, ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే చాలామంది చేయరంట. మిగిలిపోయిన తర్వాత అంట, మిగిలిపోయిన వారందరూ ఏం పాడతారంటే పెళ్లి కుమార్తె బోధిస్తుందంట. అప్పుడు అందరూ పాటలు పాడతారు. అప్పుడే ప్రపంచమంతా కూడా ఒకే దేవుడు, ఒకే ఆరాధన, ఒకే దేవుడు, ఒకే ఆరాధన ఉంటుంది. కనుక భక్తులైన వారు పాటలు పాడతారు, సహాయం చేస్తారంట. పెళ్లి కుమార్తె భూలోకమునానికి వచ్చి బోధించవలసినంత కూడా బోధిస్తారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో భూలోకమును స్వతంత్రించుకున్న వారు ఎవరంట? ధన్యులు, సాత్వికుల ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. సాత్వికుల ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. అందరూ భూలోకాన్ని స్వతంత్రించుకోరండి. యేసుప్రభు వారు రాజకుమారుడు కొరకు ఉపమానం చెప్తూ ఒక చక్కటి మాట చెప్తాడు. 10 నాణ్యాలు ఇస్తాడు. ఒకరికొక నాణ్యం తీసుకుంటాడు. 2, 5 నాణ్యాలు తీసుకుని అంటారు. 5 నాణ్యాల వాడంట ఏం చేశాడు? పచ్చేస్తాడు. మరి ఒక నాణ్యం గలవాడంటే ఏం చేశాడు? ఏమన్నాడు తెలుసా? నా యజమానుడు పనికి మానవాడు, అమ్మా మొహమాటం లేనివాడు, 6, 7 అని తిట్టి గొయ్యి తీసి విత్తనవాడు పోయేవాడు నీకు భయపడి చూడండి కట్టేసి ఉంచాడంట. నీ నోటి మాటను బట్టి నీకు నేను తీర్పు తీరుస్తాను. ఇక్కడ ఒక మాట కనపడుతుంది. అయితే నువ్వు 5 సంపాదించవు కదా, 5 పట్టణాల మీద నిన్ను రాజుగా నేను చేస్తాను, పరిపాలకుడిగా నీకు చేస్తాను. ఇవ్వడం అని అంటాడు. పోనీ ఎవరి దగ్గరైనా సావుకారు దగ్గరైనా పెట్టుంటే నేను వచ్చి వడ్డీతో అంతా వసూలు చేసేవాడిని, నువ్వు అసలు ఈ రుమాలు కట్టుకోవటం ఎందుకు, దాయటం ఎందుకు అని వారిని గర్దిస్తాడు. చెడ్డ దోసడా అంటాడు. ఈరోజంట 12 గోత్రికులు ఎలాగా కానాను దేశాన్ని పంచుకుని పరిపాలించారో అలాగే 7 సంఘములో ఉన్న గోత్రికులుగా మనందరూ కూడా ఒకే గోత్రం. ఏ గోత్రం అమ్మా? యూదా గోత్రం. ఇంకా ఎస్ జోసఫ్ గారు చెప్పారు. ఏ గోత్రం అంట? ప్రకటన 1:6 ఏం చెప్తుంది? యాజకులు చేసేసాడు. ఎవరిని? నేను యాజకుడు అయ్యాను, అందుకే నా సర్వ కంపెనీలు అన్నీ విడిచిపెట్టి వచ్చేవా? ఏ పని చేస్తున్నాను? ఇప్పుడు రక్తంలో కడబడిన వాళ్ళందరూ ఎవరు అంట? యాజకులు. కానీ మీరేమనుకుంటారు? మాకేం సంబంధం లేదు, మా మాస్టర్ గారు చూసుకుంటారు, మా అయ్యగారు చూసుకుంటారు అని వెళ్ళిపోతూ ఉంటారు మీరు అందరూ అని అనుకుంటారు. చాలా సంతోషం. ఏం చేయాలి? విశ్వాసులు కనాలి. ఈరోజు ఎంతమందిని మనం కంటున్నాం, ఎంతమందిని మనం తయారు చేస్తున్నాం. చూడండి, దేవాలయంలో వృత్తిని ఉండకూడదు, పని చేయండి. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఎవరికి అప్పు చెప్పాలి? దేవునికి అప్పు చెప్పాలి. ఆ సంఘంలో వారికి రక్షణ ఇప్పించాలి. ఊరకనే మనం దేవాలయంలో ఉండకూడదు. ఏమంటున్నాడు? ఈ పెళ్లి కుమార్తె సంఘము అనే యోధా గోత్రంలోను
లేవి గోత్రంలోను మనకి ఇవ్వబడిన గోత్రంలో ఈ వరుసలోనికి వచ్చంటే మనం ఈరోజు ఏం చేయాలి? పరిపాలిస్తున్న 1000 ఏళ్ళ పరిపాలన అంట దేవుడు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పట్టణాన్ని అప్పగిస్తాడు. ఇదిగో ఆనాడు నిన్ను అవమానం చేసిన జిల్లా, అవమానం చేసిన గ్రామం, అవమానం చేసిన పట్టణం ఇప్పుడు నువ్వు బోధించు. పెళ్లి కుమార్తె గంట చూడండి ఏమిస్తాడు తెలుసా? అధికారం, బోధించే అధికారం. బోధించి పరలోకానికి వెళ్ళిపోతుంది, బోధించి మరలా భూమి మీదకి వస్తుంది. చూడండి అంత శక్తి. ఏదో క్రైస్తవ సంఘం అంటే వచ్చేసి రక్షణ పొందుకొని వెళ్ళిపోయాము అన్నది కాదు. నీ దేహాన్ని సమర్పణ చేసుకోవాలి, నీ ధనాన్ని సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకుని ఈరోజు మనమంట ప్రత్యేకంగా పెండ్లి కుమార్తె వరుసలోనికి రావాలి. ఎప్పుడు వస్తుంది పెళ్లి కుమార్తె? 1000 ఏళ్ళ పరిపాలన అంట పైనుంచి దిగుతుంది, పైనుంచి దిగుతుంది. కనుక 1000 ఏళ్ళ పరిపాలనలో 3 రకాల ప్రజలు ఉంటారు. 1 పెండ్లి కుమార్తె, 2 భూలోక భక్తులు, 3 అన్యులు. ప్రపంచంలో ఉన్న అన్యులందరూ కూడానంట ఆ కాలంలో కూడా ఉంటారు. కనుక పెళ్లి కుమార్తె బోధిస్తుంది. పరలోకం నుండి వెలుగుకు వచ్చుటకు అధికారం కలదు. అందుకే ఇందాకన్నా పెళ్లి కుమార్తెకు రైలు అవసరం లేదు, విమానం అవసరం లేదు, ర్యాకెట్ అవసరం లేదు. ఈ శరీరంతోనే ఎగిరి వెళ్ళటం. ఇది పెళ్లి కుమార్తెకున్న సవాల్. గొంగల పురుగు మార్చేసుకుంది రూపాన్ని సీతాకోక సిలుకగా. పెళ్లి కుమార్తె మార్చుకునే శక్తిలో ఉంటుందండి. చక్కటి మాట. రెప్చర్ మాత్రమే క్రైస్తవుల్లోని నిక్కర్చైన వారు మాత్రమంట పెళ్లి కుమార్తె తనకు తెలియనన్నీ కూడా తెలిసి పట్టుకుని సిద్ధపడుతుందండి. 2వది, మనం ఏదైతే తెలియక సిద్ధపడలేకపోతున్నామో ప్రభు మనలను సిద్ధపరుస్తారు. నేనిక సిద్ధముగా లేను గానన్న పరిశుద్ధాత్ముడే నన్ను. అందుకే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు. నీ సంఘానికి ఎందుకు రావాలి? ఇక్కడ నీకు అటెండెన్స్ ఉంది, నీకు ఇక్కడ ప్రజెంట్ ఉంది, నీకు ప్రత్యేకంగా నిన్ను స్కాన్ చేస్తున్నాడు. స్కాన్లో నీకు ఏ లక్షణాలు మంచివో, ఎంత ఆరోగ్యం కావాలో, నీ శరీరాన్ని ఎలాగ పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలో ఇదంతా కూడా చేయడానికే ఇది ట్రైనింగ్ సెంటర్గా దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. కనుక ప్రభు చుట్టూ పెళ్లి కుమార్తె గుంపు వారు సింహాసనం వేసుకుంటారు. ఈ భూలోకం అంతా కూడానంట అంతా పగలే, ఇంకా రాత్రి లేదు. ఈ భూలోకం అంతా కూడా ఎలా ఉంటుందంటే చూడండి, పెండ్లి కుమార్తెను కూడా ఎవరు పట్టుకోలేరండి. పట్టుకుందామంటే ఎలాగెళ్ళిపోద్దంటే ఎగిరిపోద్ది, అంత శక్తి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఒక 2 సాక్షులు ఉన్నారు. వారిద్దరిని 7 ఏళ్ల మహాశ్రమంలో భూలోకం అంతా తిరుగుతారు. వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నీళ్ళను రక్తంగా మార్చిన వారు, అగ్ని కురిపించిన వారు 2 భక్తులు కనపడుతూ ఉంటారు. కొంతమంది ఆనోక్ అంటారు, కొంతమంది మోషే, ఏలియా అంటారు. కనుక ఆ 2 భక్తులు ఏమైపోతారంట? చనిపోయి సమాధి కూడా చేయనివారంట. పరలోకం నుండి రానగా జీవాత్మ వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా గుండ్లు బాదుకుంటారంట. 7 ఏళ్ల మహాశ్రమంలో నమ్ముతారంట, అమ్మో జీవం గల దేవుడు చనిపోయిన వారిని ఎలాగా బతికించాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలన కూడానంట చూడండి, పెళ్లి కుమార్తెను కూడా పట్టుకుందాం అనుకుంటారంట. కొంతమంది బంధిద్దాం అనుకుంటారంట. ఎందుకని? మంచి దేవుడు చెప్పిన అసలు సిసలైన వాక్యం చెప్తే జనానికి ఇష్టం ఉండదంట. వాళ్ళకి తగినట్టుగా చెప్పాలి. సినిమాలో జోక్ నేసినట్టుగా చెప్పాలి, కల్పనా కథలు చెప్పాలి. వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టు వాక్యము చేసుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మనకి లోపల ముళ్ళుగుచ్చుకుని సెప్టిక్ అయిపోయింది. వెళ్ళంగానే అంటాడు ఆపరేషన్ చేయాలంటాడు. చేయించుకుంటే మంచిదా, అలా ఉంచేసుకుంటే మంచిదా? ఎందుకు ఉంచేసుకోవచ్చు కదా, బాడీ మొత్తం పోతుంది. అది కోయించుకోకపోతే అక్కడ ఆపరేషన్ చేసే చెత్తంతా కోసి తీసి కుట్లు వేయకపోతే ఏమైపోతావు?
ఈరోజు నైజ్ పాపం చాలా ప్రమాదకరమైనది. ఇది సాతాను యొక్క ఆస్తి. నిన్ను పరలోకి వెళ్లకుండా, నీలో ఒక మంచి లక్షణం కూడా లేకుండానంట చెత్త దుర్గుణాలతో వాడు సిద్ధపరుస్తాడంట. అన్ని పాపాలు పోతాయని, కానీ 1000 ఏళ్ళ పరిపాలనలో ఒక్క పాపం ఉండిపోతుంది. ఏ పాపం అంట? నైజ్ పాపం. ఇది సాతాను యొక్క ఆస్తి. ఎంతకాలం పడుతుందో సిద్ధపడడానికి. అన్ని పాపాలు పోగొట్టేసుకుంటారు, కానీ నైజ్ పాపము పోదు. కనుక ఈరోజు ఆ పాపాన్ని బట్టి కొందరు భక్తులైన వారు పట్టుకుందామని ప్రయత్నం చేస్తారు, కానీ ఎందుకంటే ఆ కాలం అంట ఏం లేదంటే అలసట ఉండదు, జబ్బు ఉండదు, నిద్ర ఉండదు. ఎందుకంటే పెళ్లి కుమార్తె ఎలా తయారైపోయిందంట? మహిమలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభుతో రాజ్యం చేసేవారందరూ కూడా ఎవరంట? మహిమ. అందుకే అయ్యగారు ఏమన్నారు? మహిమతోడా కప్పివేయు సిద్ధపరచు కొలుగాను మార్చి మహిమతోనికి యేసు ప్రభువు సమయం అయిపోతుంది. చదువుకుందాం. 5వ వచనం. ఆ 1000 సంవత్సరంలో గడిచి వరకు కడప వృద్ధులు బతకలేదు. ఇది మొదటి ప్రోగ్రాం. ఈ మొదటి ప్రోగ్రాం పాల్గొనేవారు ధన్యులు, పరిశుద్ధులై ఉండును. ఇది వారికి రెండవ మరణం అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు జ్ఞానులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. లోకస్వార్త 16వ అధ్యాయంలో మనకు ఎవరు కనపడుతున్నారంట? ఇద్దరు కనపడుతున్నారు, లాజరు, ధనవంతుడు. ఈ కథ మన అందరికీ తెలుసు. శరీర మరణం ఇద్దరికి వచ్చింది, ఆత్మ మరణం ఎవరికి లేదు. ఈ లాజరే ధన్యుడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్నప్పుడు ఎంత సిద్ధపడ్డాడు. ఉదారంగా వస్త్రం కట్టుకున్నాడు, సంపాదించుకోవాల్సింది సంపాదించుకోలేదు. కనికరం లేని బతుకు. తిన్నాడు, తాగాడు, కృషించాడు, తిరిగాడు, వెళ్ళిపోయాడు. ఈ దరిద్రుడైన లాజరు ఎవరి కోసం బతికాడట? ఏం మరణం లేదు ఆయనకి. ఇదిగో రాజ్యం చేసేవారికంట, క్రీస్తుతో ఉండేవారికంట రెండవ మరణము. మనిషికి 2 మరణాలు. ఒకటి శరీర మరణము, 2 ఈ శరీర మరణం కోసం వచ్చాడు, చచ్చాడు, బతికాడు, వెళ్ళాడు, వస్తాను, తీసుకెళ్ళిపోతాన్నాడు ప్రభు. ఈరోజు మనం ఏ మరణం లేకుండా బతకాలంటే రెండవ మరణం కొరకు మనం బ్రతకాలి. పరలోకమునంట అబద్ధమాడేవారు వెలుపుటుండిపోతారు, జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీర మరణం కోసం చేయవలసినంత చేసేసాడు. ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆత్మ మరణం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ భూమి మీద మనం ఏది కనిపించాడు? మహిమతో ఉండడానికి, వెళ్ళడానికి ఇచ్చాడు. అది సంపాదించుకోవడానికే దేవాలయానికి రావాలి, రక్షణ పొందుకోవాలి, రాకడకు సిద్ధపడి. పెండ్లి కుమార్తె, ఒక భార్య భర్త ఎలా ఉంటారో దేవకుడు దేవుని మందిరంలో కూడా అంతే భయభక్తులతో ఉండాలి. సాతానంట పర్వాలేదు, నాలో ఉన్నాడు దేవుడు, విచ్చలవిడిగా తిరుగుతారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమైపోతారో తెలియదు. ప్రత్యేకంగా వివాహమైన తర్వాత భర్తతో ఎలాగ కాపురం చేసుకుంటుందో అలాగా దేవుని సంఘంలో రక్షణ పొందుకుని రాకడకు సిద్ధపడి మనము ఉండాలి. వారు ఈరోజు రెండవ మరణం లేకుండా ఉంటారు. అధికారమే ఉండాలి. వీరు దేవుని క్రీస్తునకు యాజకులు. క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము వేలుదురు. కనుక ఇక్కడ అదృశ్య లోకము, చిన్న నరకము, పాతాళము, అలాగే అనేక పేర్లు ఉన్నవి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు అన్నారు, చెరగా కొనుక్కోబడునని నిత్య నరకం లేకుండా చేశారు. ఎవరంటే వీళ్ళు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, సిద్ధపడకుండా, వారి ఇష్టాసారంగా ఉండి ఆ నైజ పాపంలో నుండి విడిచిపెట్టుకున్న వారంట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంటే తీర్పులోనికి వెళ్ళిపోతారు.
అదే నిత్య నరకము, అదే ఎడిన్స్ అని చెప్తూ ఉన్నాడు. కనుక మిగిలిన వారు రక్షణ పొందుకుని యేసయ్యకు ఎలాగ సిద్ధపడాలో తెలుసుకుని సిద్ధపడి వారంట తగినట్టుగా ఉంటారంట. ఉండి ప్రభుతో కూడా రాజ్యము చేయగలుగుతారు, పరలోకం వెళ్ళగలుగుతారు, భూమి మీదకి రాగలుగుతారు, బోధించగలుగుతారు. అందుకే ఇందాక చెప్పిన మాట, పెండ్లి కుమార్తెగా పుట్టడం సులువే కానీ సిద్ధపడడం. అందుకే సిద్ధపడడానికి దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘంలో ఏర్పాటు చేసి మరి చక్కటి సిద్ధపాటుని ఇచ్చాడు. కనుక పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మేఘమెక్కే ధన్యత ప్రభు మన నెలకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుని